మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మొత్తానికి డిసెంబర్ 1వ తారీఖున బాలీవుడ్ డైరెక్టర్ అయిన రాజ్ నిడుమూరిని పెళ్లి చేసుకుంది. అయితే ఈమె పెళ్లికి సంబంధించిన విషయం నెట్టింట్లో ఎంత ఆసక్తికరంగా మారిందో, ఎంత పెద్ద వైరల్ అవుతూ వచ్చిందో మనందరికీ తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా మన తెలుగు సినిమా రంగంలో అనుకుంటా ఇలా భూతశుద్ధి వివాహం చేసుకున్న హీరోయిన్ అంటే అది సమంత గారని అంటున్నారు అంతా. అలా ఈషా ఫౌండేషన్‌లో లింగభైరవి అమ్మవారి సమక్షంలో ఎంతో సాదాసీదాగా భూతశుద్ధి వివాహం చేసుకుంది సమంత. అయితే ఈమె పెళ్లికి సంబంధించిన విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే సమంత గురించి మనందరికీ కాస్తో కూస్తో తెలిసినప్పటికీ మరి సమంత పెళ్లి చేసుకున్న బాలీవుడ్ డైరెక్టర్ అయిన రాజ్ నిడుమూరి గురించి, అతడి వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలు. మరి ఇలాంటి నేపథ్యంలోనే మరి పెళ్ళయ్యి ఒక్కరోజు కూడా కాకముందే రాజ్ నిడుమూరి తల్లి అంటే సమంత అత్త గురించి బయటపడిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు, పెళ్లి చేసుకొని వచ్చిన కొడుకు కోడలు గురించి ఆవిడ ఏం చేసిందో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఆ వివరాల్లోకి వెళ్తే రాజ్ నిడుమూరు తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇతడు తిరుపతిలో పెరగడం, ఎస్వి యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ చేసి ఆ తర్వాత మాస్టర్స్ చేయడానికి అమెరికా వచ్చి కొంతకాలం పనిచేసి తర్వాత డైరెక్టర్గా మారిన వైనం. ఇదిలా ఉంటే రాజ్ నిడుమూరు తల్లిదండ్రుల గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఇతడి తండ్రి పేరు కృష్ణ నిడుమూరు, తల్లి పేరు రమా రత్నాకర. ఇదిలా ఉంటే రాజ్ నిడుమూరికి ఒక సిస్టర్ కూడా ఉందండి. అవునండి, రాజ్ నిడుమూరు సిస్టర్ పేరు శీతల్ నిడుమూరు. ఇదిలా ఉంటే తల్లిదండ్రులు, అతి కొద్ది మంది సన్నిహితులు అంటే కేవలం 30 మంది సమక్షంలో సమంత మరియు రాజ్ నిడుమూరులు లింగభైరవి అమ్మవారి ఆలయంలో ఈషా ఫౌండేషన్లో డిసెంబర్ 1వ తారీఖున ఉదయం 7 గంటల సమయంలో భూతశుద్ధి వివాహం జరిపించుకున్నారు. అయితే ఈ వివాహం తల్లిదండ్రుల సమక్షంలో జరిగిందని చెప్పాలి. ఎప్పుడైతే తన కొడుకు పెళ్లి జరిగిందో కొత్తగా ఇంటికి అడుగుపెట్టిన కోడలి గురించి ఎమోషనల్గా ఫీల్ అవుతూ రాజ్ నిడుమూరు తల్లి ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టేసింది. ఇక ఆవిడ చెప్పుకొస్తూ రాజుని మరియు సమంతాని ఇద్దరిని చూస్తూ ఉంటే ఒకరికి ఒకరు ఎంతో పవిత్రంగా కనిపిస్తూ ఉన్నారని, ఒకరి ఆలోచనలు ఇంకొకరి ఆలోచనలతో కలుస్తూ ఉంటే జీవితం ఎంతో సుఖంగా ఉంటుందని, వీళ్ళిద్దరి జీవితాలు ఎంతో బాగుంటాయని నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తోంది. పైగా లింగభైరవి అమ్మవారి ఆలయంలో పెళ్లి చేసుకోవడం నిజంగా ఎంతో పవిత్ర హృదయంతో అమ్మవారిని ఆలింగనం చేసుకుంటే ఎంత ప్రశాంతత కలుగుతుందో అలా వీళ్ళిద్దరి మొహాల్లో అంతటి ప్రశాంతతను చూస్తున్నాను. తప్పకుండా ఆ దేవి ఆశీస్సులు రాజ్ మీద మరియు సమంత మీద ఉంటాయి. తల్లిదండ్రులుగా మేము ఎప్పుడూ వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఉంటాము. సమంతాని కోడలుగా మా ఇంటికి ఆహ్వానించడం ఎంతో హ్యాపీగా ఉంది అంటూ ఆవిడ పెట్టిన ఎమోషనల్ పోస్ట్, పైగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి దిగిన ఫోటో కూడా నెట్టింట్లో ఆసక్తికరంగా అదండి అసలు సంగతి. అలా మొత్తానికి సమంత డిసెంబర్ 1వ తారీఖున డైరెక్టర్ రాజ్ నిడుమూరిని పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత ఎన్నో రకరకాల విషయాలు ఆసక్తికరంగా నెట్టింట్లో వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే మరి రాజ్ నిడుమూరు తల్లి అంటే సమంత అత్త గురించి వెలుగులోకి వచ్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.